హలో అండి, హాయ్. మన పార్ట్ 3 వీడియో అండి, చూడండి. అలానే ముందుకెళ్తుంటే ఎనిమల్స్ కనబడుతున్నాయి చూడండి. తుప్పులు, జింకలు అవి ఇవి ఉన్నాయి. మనం దగ్గర నుంచి తీయడం వీలు కాలే, లాంగ్ షాట్ తీసాం. అంటే లాంగ్ షాట్ అంటే ఇక్కడి నుంచి ఇంకా దగ్గర నుంచి. వీటి పేరేంటో చెప్పండి. కొంతమంది ఆంబూతులు అంటారు, మరి వీటిని కొండగొర్రెలు అంటారు కొంతమంది. వీటి పేర్లు నాకు కూడా తెలియండి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. చూడండి ఎలా ఉన్నాయో. వీటిని చూడడం అయితే ఫస్ట్ టైం అండి నేనైతే. అంటే సినిమాలలో కూడా చూడలేదండి. అలా దుప్పుల్ని జింకలు చూసా కానీ వీటిని అయితే చూడలేదు. సేమ్ మన గొర్రెలు లెక్క అట్లా ఉన్నాయి. ఇవి జింకలు, దుప్పులు తెలుసు కదా. దుప్పులు జింకలు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. టీవీలలో అయినా చూసి ఉంటారు. చూడండి, మీ ఆంబోతులు నేను అస్సలే తెలియదు. అవి ఆంబోతులు మర్చిపోలేకపోతున్నా. ఏంటియో కొండగొర్రెలు అంటారు, ఏమో మనకు తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. వాటి పేరు తెలియక నేను ఏదో తప్పు పేరు పలికాను, మరి కరెక్ట్ పేరు పలికాను తెలియదు. ఇది చూడండి, ఈ దుప్పుల కోసం మనకు ఒక షెడ్ లాంటిది తీశారు. చూడండి. అలానే చూడండి, మా లాంగ్లో ఉన్నాయండి, చాలా దూరంలో ఉన్నాయి. అయితే వాటిని జూమ్ తీసి తీస్తున్నాం. చూడండి, అటు పక్కకు ఆంబోతులు కూడా ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయండి ఎనిమల్స్. ఈ పార్కు చూడాల్సిందే అండి. ఒకసారి విజిట్ చేయండి. వరంగల్లోని హర్మకొండలో ఉంటుంది. చూడండి చూడండి చూడండి, దుప్పులు చూడండి ఎలానే. చూడండి, మీకు పూర్తి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చూపెడతా అండి. ఇది స్టార్టింగ్లో ఉన్నాం. పార్ట్ 3 వీడియో ఇది. పార్ట్ 4 అంటే లాంగ్ పెద్దది, ఒక గంట 2 గంటలు పెడితే ఎవరు చూస్తలేరండి. చిన్న చిన్న పాటలు అయితే అందరు చూస్తున్నారు. అందుకోసం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఈ రోజులలో అందరికి ఇబ్బంది కదండి. అందుకోసమని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం షార్ట్ వీడియోలుగా చిన్నగా అందరికి అనుకూలంగా చూసే విధంగా తీయడం. కాకతీయ జ్యువెలరీ బోర్డు అండి అది. చూడండి, అవి క్రమశిక్షణకు మారిపోయారు అనుకుంటా, అలా వెళ్ళిపోతున్నాయి. ఇది చూడండి, స్టేట్ ఇది రోడ్ అండి. అంటే వాటిని చూడడానికి వెళ్ళే దారిలో నుండే తీయాలి. అవి చూడండి ఎంత లాంగ్లో ఉన్నాయో. ఆంబోతులు చూడండి మళ్ళీసారి. చూడండి, తక్కువ దూరం నుంచి ఇప్పుడు జూమ్ కొట్టామండి. అదే అడవి గొర్రె అంటారు కదా, కొండ గొర్రె. ఓకేండి, చూడండి ఇంత లాంగ్ నుంచి తీసాము. జూమ్ చేసి తీసాము కాబట్టి ఇంత కనబడుతుందండి. ఇంకా జూమ్ చేస్తే పగిలిపోతుంది పిక్చర్, క్లారిటీ కనబడట్లేదు. అలానే చూడండి, కొంచెం ఇక ముందుకు వెళ్దామంటారా. చూడండి, ఇక్కడ సింగిల్గా ఉందండి ఒక దుప్పి జింక. మరి ఎందుకో మరి అది వాటి మీద అలిగినట్టున్నది. ఇవి చూడండి, ఇది చూడండి దుప్పులు ఎలా ఉన్నాయో. ఇది మన ఇండియానే అండి. ఇండియాలో కూడా మామూలుగా ఉండే పార్కులు, ఓన్లీ విదేశాలైనా ఇండియాలో మరి మామూలుగా ఉండదు. చూడండి, దుప్పులు గిప్పులు మామూలుగా లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 20 పైన, 20 కాదు 100 పైన ఉన్నాయండి ఆల్మోస్ట్. ఇక్కడ దగ్గర పార్కులో మొత్తం ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఇక్కడ దగ్గరలో అయితే 100 పైగా ఉన్నాయి. చూడండి, మామూలుగా ఉండదు. మరి కృష్ణ జింక అంటారండి. కృష్ణ జింకకు వాటికి వీటికి మనకు తేడా తెలియదండి. మనం విడదీస్తాం కానీ జింకలకు, పక్షులకు వీటికి మధ్య ఏవేమో తేడా అసలు తెలియదు. చూడండి, మీకు ఏమైనా తేడా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే ముందుకెళ్తే చూడండి పార్కు అడ్రస్. అలానే స్ట్రేట్గా వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఇటు అటు చూడండి. విదేశాల్లోనేనండి పార్కులు ఉంటాయి, ఇండియాలో కూడా పార్కులు ఉంటాయి. ఇండియా పార్క్ చూడండి ఒకసారి, మామూలు లేదు. కాకతీయ జియోలాజికల్ పార్క్ అంటే ఏంటంటే మామూలుగా ఉండదు మరి. అలానే ముందుకు వెళ్తున్నాం. చూడండి చూడండి చూడండి, అలానే మామూలు లేదండి. పార్క్ రావడం ఫస్ట్ టైం. నేను కూడా చాలాసార్లు వరంగల్ వచ్చాను కానీ ఎప్పుడు రాలేదు. ఇది చూడడం. అలానే ముందుకెళ్దాం. ముందుకెళ్తుంటే చూడండి చూడండి చూడండి, ఇంకా ఇంకా ఇక్కడ చూడండి, మామూలు లేదు. సూపర్. నేను ఇక్కడ రావడమేమో కానీ ఈ ఫస్ట్ ఎంట్రన్స్ చూడంగానే కడుపు నిండిపోయిందండి. ఇక్కడికి వచ్చాక మరి ఆకలి కూడా కాలేదండి. వీటిని చూడాలి అనుకున్నా. చూసా కానీ కడుపు నిండిపోయింది. ఇక్కడ ఏదో లాంగ్ నుంచి చూస్తున్నాను అండి. గుడి కాదు మామూలుగా పెట్టారు ఇట్లా. ఇదిగోండి చూడండి చుట్టుపక్కల. మన మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, బర్డ్స్ గురించి వస్తుంది.